టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లబోతున్నారు. బీజేపీ జనసేనలతో సీట్ల సర్దుబాటు అంశంపై కసరత్తును వేగవంతం చేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక కొలికి తెచ్చేందుకు 3 పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 2 రోజుల్లో మలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేసేలా కసరత్తు చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లబోతున్నారు. బీజేపీ జనసేనలతో సీట్ల సర్దుబాటు అంశంపై కసరత్తును వేగవంతం చేయబోతున్నారు చంద్రబాబు. అభ్యర్థుల ఎంపిక కొలికి తెచ్చేందుకు 3 పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 2 రోజుల్లో మలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేసేలా కసరత్తు చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మరి కాసేపట్లో చంద్రబాబు అమరావతికి చేరుకోబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి వస్తున్నారు. అనంతరం ఆయన నోవోటెల్ హోటల్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ని కలవబోతున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారు. 11 గంటల సమయంలో వీరు గజేంద్ర సింగ్ షెకావత్తో మాట్లాడుతూ పోతున్నారు. ఏదైతే 3 పార్టీలు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి మొత్తం కూడా అక్కడ చర్చించాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీకి కేటాయించిన సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. నిన్ననే షెకావత్ కూడా బీజేపీ అదేవిధంగా జనసేన నేతలతో చర్చించారు. ఈరోజు చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ఏదైతే చంద్రబాబు మొత్తానికి ఇవాళ రేపట్లో ఆ చర్చల ప్రక్రియ ముగించి మలి దశ జాబితాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే 2 పార్టీలు జనసేన, టీడీపీ కలిపి 99 సీట్లను ప్రకటించారు. మిగిలిన సీట్లు కూడా వీలైనంత త్వరగా ప్రకటించాలనుకుంటున్నారు. మరోవైపు ప్రధాని సభను కూడా సక్సెస్ చేసేందుకు అన్ని పార్టీలు కూడా 3 పార్టీలు కలిపి వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాయి. నారా లోకేష్కి ఆ సభ బాధ్యతను అప్పగించారు. ఆయన కూడా మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశాలన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో చంద్రబాబు వస్తారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి నోవోటెల్ హోటల్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చర్చలు జరపబోతున్నారు. ఝాన్సీ రాణి. థాంక్యూ రవిచంద్.